నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. సామాజిక మాధ్యమాల్లో సంచలనం. చెన్నైలో నదిలో తేలిన ఓ యువకుడి మృతదేహం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తడిమేస్తోంది. ఈ ఘటనలో వినిపించిన పేరు జనసేన నాయకురాలు కోట వినుత. అయితే ఇది కేవలం హత్య కేసా లేక ఓ వ్యూహాత్మక రాజకీయ కదలిక? ఈ కేసులో దాగి ఉన్న రాజకీయ కోణాలు, పార్టీకి తగిలిన దెబ్బలు మరియు వచ్చే ఎన్నికలపై ప్రభావం వంటి అంశాల విశ్లేషణతో నేటి స్పెషల్ ఫోకస్. జనసేన పార్టీ శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోట వినుత, ఆమె వ్యక్తిగత డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసులు మదనపల్లెకు చెందిన యువకుడు ఒకరోజు అదృశ్యమై చివరికి చెన్నైలోని నదిలో మృతదేహంగా కనిపించాడు. ప్రాథమికంగా ఇది హత్యేనని నిర్ధారణ. విచారణలో కోట వినుత, ఆమె భర్త, మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ శ్రీనివాసులు కోట వినుతకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత రాజకీయ సమాచారాన్ని బయట పెడతానని బెదిరించాడని అనుమానం. అయితే ఇది వాస్తవమేనా లేక ఇప్పటికే పార్టీ అంతర్గత పోటీలు కొనసాగుతున్న సమయంలో వినుతను పక్కకు తోసేందుకు వేయబడ్డ పావు మాత్రమేనా? హత్యపై మొదటి విమర్శలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. జనసేన నాయకురాలు హత్యకు పాల్పడిందంటే పార్టీకి నైతిక విలువలు లేవంటూ వ్యాఖ్యానించింది. దీంతో మీడియా, రాజకీయ వర్గాల్లో రెండింట చర్చ వేడెక్కింది. ఒక రాజకీయ నాయకురాలు ఇంట్లో పనిచేసిన వ్యక్తి హత్యకు గురి కావడం ఇప్పటికే జనసేన కార్యకర్తల్లో ఆందోళన తెచ్చింది. ఈ కేసులో వాస్తవాలు ఏంటి, వీటికి రాజకీయ నేపథ్యం ఉందా అనే పలు అనుమానాలు నేడు సర్వత్రా వినిపిస్తున్నాయి. కోట వినుత జనసేన నియమించిన అభ్యర్థి, కానీ ఆమె భర్త మాత్రం గతంలో టీడీపీతో సంబంధాలు కలిగిన వ్యక్తి అని తెలిసింది. ఇది పార్టీ అనుబంధాల మధ్య ఉండే సంక్లిష్టతను స్పష్టం చేస్తోంది. ఈ కేసు కారణంగా జనసేన, టీడీపీ మధ్య అపోహలు పెరిగాయా లేదా ప్రత్యర్థి పార్టీలు దాన్ని రాజకీయం చేస్తున్నాయా? కోట వినుత పేరుతో నెట్టింట హాట్ హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి. ఒకవైపు జనసేనను టార్గెట్ చేస్తూ మరోవైపు ఆమెను రాజకీయ కుట్రలో ఇరికించారన్న వారు పోలీసుల అభియోగాల ప్రకారం హత్య 12 రోజుల క్రితమే జరిగి ఉండవచ్చని అంచనా. చెన్నైలో మృతదేహం బయటపడడంతో కేసు తీవ్రత పెరిగింది. ఇక వినుతపై రాజకీయ సమాచారం లీక్, వ్యతిరేక వర్గాల సహకారం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కేసును మరింత రాజకీయమయం చేస్తోంది. ఇంకా కోట వినుత పూర్తి నిందితురాలిగా నిర్ధారణ కాలేదు. ఆమె తరపున వాదించే న్యాయవాదులు ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని చెబుతున్నారు. పార్టీలో ఎదుగుతున్న నాయకురాలిని మట్టి కరిపించేందుకు పన్నిన కుట్ర ఇది అంటూ గట్టి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. కేసు విచారణ ఎలా ముగుస్తుందన్న దానికంటే ఈ కేసు వల్ల ప్రజల దృష్టిలో జనసేన విశ్వసనీయతపై పలు సందేహాలు వెలువడుతున్నాయి. ఒక నిర్దోషి అయిన యువకుడి మృతి, ఒక రాజకీయ నాయకురాలి అరెస్టు, అవే కానీ దాని వెనుక ఉన్న ముసుగు కథలు ప్రజల మధ్యలో పెద్ద ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. హత్య కేసుల్ని రాజకీయం చేయడం భారత రాజకీయాల్లో ఓ వాస్తవం. కానీ ఈ కేసు వాస్తవంగా జనసేన పార్టీ నైతికతపై చర్చకు దారితీసింది. భవిష్యత్తులో జనసేన అధినేత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని పలువురు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.